పర్సనల్ చరిష్మాను కాకుండా సినీ గ్లామర్నే నమ్ముకుంటున్నాయి తమిళ పార్టీలు. స్వతహాగా సినీ అనుభవం ఉన్నా ఇంకా సినీ స్టార్లను ప్రచార రంగంలోకి దింపుతున్నాయి దాదాపు అన్ని పార్టీలు. ఎన్నికలకు సినిమా తారలకు అవినాభావ సంబంధం ఈనాటిది కాదు. అసెంబ్లీ లేదా పార్లమెంట్ ఎన్నికల్లో మన దేశంలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఓట్ల కోసం సినీ గ్లామర్ పై డిపెండ్ కావటం మామూలే. తమిళనాడులో అయితే రాష్ట్ర భవితవ్యాన్ని దాదాపు సినిమా తారలు, సినీ రంగానికి చెందిన వారు డిసైడ్ చేస్తుంటారు. ప్రతిసారి గెలిచేందుకు నటీనటులతో ప్రచారానికి తెరతీసే తమిళ పార్టీలు ఈసారి కూడా సినీ గ్లామర్ ను జోడించాయి. తమిళ రాజకీయాల్ని సినీ ప్రముఖులే శాసిస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఒకప్పుడు పెద్ద హీరోయిన్. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి సినీ బ్యాక్గ్రౌండ్ ఉంది. విజయకాంత్ తమిళ మెగాస్టార్ గా గుర్తింపు పొందారు. గత కొన్నేళ్లుగా తమిళ రాజకీయాలను పరిశీలిస్తే సినీ గ్లామరే ఎక్కువగా కనిపిస్తోంది. ఎంజీఆర్ తో మొదలైన ప్రవాహం నేటికి కొనసాగుతూనే ఉంది. తాజాగా బొద్దుగుమ్మ నమిత అన్నాడీఎంకే పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆమె చేతిలో సినిమాలు లేకున్నా అభిమానులు గుడి కట్టారు అంటే ఈ బ్యూటీ ఫాలోయింగ్ ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి మనవడు ఉదయనిధి స్టాలిన్ ప్రస్తుతం సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. డీఎంకేతో కలిసి ఎన్నికల బరిలో దిగుతున్న కాంగ్రెస్ తరఫున నగ్మా, ఖుష్బూలు ప్రచార బాధ్యతలు మోస్తున్నారు. జయలలితపై పోటీ చేయాలని ఇద్దరు ముద్దుగుమ్మలు ఆశించిన కాంగ్రెస్ వారికి షాక్ ఇచ్చింది. కేవలం వారి గ్లామర్ ను ప్రచారాలకే పరిమితం చేస్తోంది. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలతో దోస్తీ కట్టి ఆ తర్వాత సొంత కుంపటి పెట్టారు శరత్ కుమార్. ఈయన కూడా సినీ గ్లామర్ తోనే రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన భార్య రాధిక కూడా ఈ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతానంటున్నారు. వీరే కాకుండా కమెడియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇలా చాలా మంది నటీనటులు రాజకీయాల్లో పోటీ చేస్తున్నారు. ఆయా పార్టీలకు ప్రచారం నిర్వహిస్తున్నారు.